నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులసి చందు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి తులసి చందు ఏదో ఒక పోస్ట్ పెట్టింది, చూద్దాం రండి. రాజకీయ పార్టీలు చేసే దాడుల్ని తట్టుకోవాలంటే వాళ్లకు ఉన్నట్లు జర్నలిస్టుల వెనకాల మందబలం ఉండదు. అసలు జర్నలిస్టులు ఎవరున్నారు ఈ కాలము? ఎవరో మీలాంటి వాళ్ళు జర్నలిజంలోకి వచ్చి ఆ పేరునే గబ్బు పట్టించినారు. ఇక జర్నలిస్టుల గురించి మాట్లాడుతోంది. నైతికత కలిగిన జర్నలిస్టులు జర్నలిజం గురువుల మధ్యనే నాలాంటి వాళ్లకు కొండంత అండ. అసలు నైతికతకు అర్థమన్నా తెలిసిన మీరు ఈ జర్నలిజం లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ నైతికత చచ్చిపోయి దశాబ్దాలు అవుతా ఉంది. ఇప్పుడు ఏమొచ్చి నైతికత గురించి మాట్లాడుతూ ఉంది. సో ఆయన ఇంకా గురువు అనింది ఎవరు అనుకున్నావు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈమెకు గురువు అంట. ఈ మధ్యకాలంలో నా పేరును నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నువ్వు ఊర్లో వాళ్ళందరినీ వ్యక్తిత్వాలని కించపరుచుకుంటూ పేర్లంతా డ్రాగ్ చేస్తూ ఉంటే నువ్వు పబ్బం గడుపుకుంటా డబ్బులు సంపాదించుకుంటా ఉంటే ఊర్లో వాళ్ళ మీద అంతా చెప్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు అంట సోషల్ మీడియా వింగ్స్ చేసిన దాడి నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందన నా బాధ్యతను పెంచుతుంది. ఇంకా మీరిద్దరుదా మాట్లాడుకోవాలా, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలా జర్నలిజం గురించి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, తుమ్మినారు, దగ్గినారు, హాస్పిటల్కి పోయినారు, ఆడే ఎందుకు పోయినారు, ఈడే ఎందుకు పోయినారు అని చెప్పి వీడియోలు చేసేటువంటి మీరు, అదేవిధంగా ఎప్పుడో పిఠాపురంలో ఒక స్కూల్లో ఏమీ తెలియనటువంటి ఇద్దరు చిన్న పిల్లవాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవను రెండు కులాల మధ్య గొడవలు సృష్టించడానికి, రెండు మతాల మధ్య గొడవలు సృష్టించడానికి ఈ పాస్టర్ ప్రవీణ్ కావచ్చు ఇలాంటి విషయాల్లో వీడియోలు చేసినటువంటి మీరు, అంటే ఆంధ్రప్రదేశ్లో చీమ చిటుక్కుమన్నా కూడా హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని వీడియోలు చేసేటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు, అంటే జర్నలిస్టులని ఎవరన్నారంటే ఇంకా వాళ్ళే అనుకుంటారనమాట. సో ఆ జర్నలిస్టులు యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సీదిరి అప్పలరాజు కొడుకు యొక్క వ్యవహారం కనబడకపోవడము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో సీదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలంట, 19లే ఆయనకు వయసు. 19 సంవత్సరాల వ్యక్తి ఒక గొర్రెల కాపరిని, అంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గొర్రెల కాపరిని చంపేసి పారిపోయగా, సో ఆ కేసు నుంచి తప్పించడానికి, అంటే యాక్సిడెంట్ చేసినప్పుడు అప్పుడే కనుక ఆ గొర్రెల కాపరిని కనుక హాస్పిటల్లో చేర్చి ఉంటే బతికేవాడంట. చేర్చకుండా పారిపోయి అతని స్థానంలో ఈ సిదిరి అప్పలరాజు వేరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అక్కడికి తీసుకొని వచ్చి అతడే బండి తోలాడు, అతడే గుద్దించాడు అని చెప్పి, సో ఈ కేసు యొక్క సాక్ష్యాలను తారుమారు చేసేలాగా ప్రవర్తించి, సో మొత్తానికి ఆ సీసీ కెమెరాల్లో దొరికిపోయి, అంటే పాపం పంటి సీసీ కెమెరాల్లో దొరికిపోయాడు. సో దాని గురించి ఒక్కరు కూడా వీడియో చేయడం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరు గుద్దడం లేదు, 18 సంవత్సరాల కుర్రాడు బైక్ తోలితే తప్ప, గుద్దితే తప్ప, బండి తోలినాక యాక్సిడెంట్ అనేది జరగదా, యాక్సిడెంట్ జరిగినాక ప్రాణాలు పోవడం అనేది అదేం పెద్ద విషయమా, అది మామూలుగా జరిగేది కదా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీడియో చేయరు. నిన్న ఆ కుటుంబానికి సంబంధించి ఆ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపరి వాళ్ళ భార్య వీడియో కావచ్చు, వాళ్ళ అత్తనో వాళ్ళ అమ్మనో వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఆ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల కుర్రోడు వాళ్ళ అమ్మను, అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు, సాయంత్రం అయింది కదా ఇంకా రాలేదని అడుగుతూ ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఈ పాపము ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఖచ్చితంగా వెంటాడి వేటాడుతుంది, కావాలంటే రాసి పెట్టుకోండి. సో ఆడెవడో రౌడీ షీటరు చనిపోయాడో తెలియదు, ఏదో కేసు అయితే జరుగుతూ ఉంది. ఆ గంజా కేసులు 23 సంవత్సరాల వయసులో 23 కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ షీటరు వాళ్ళను పరామర్శించి వాళ్ళకు 20 లక్షల రూపాయలు చెక్కు కూడా అందించే వీళ్ళకు సమయం ఉంది, అంత తీరిక ఉంది. కానీ వీళ్ళ చేతిలో చనిపోయినటువంటి గొర్రెల కాపరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఆ పుక్కు పచ్చలారని ఆ పిల్లోడిని ఆదుకునేదానికి వైఎస్ఆర్సీపీ వాళ్లకు మనసు రావడం లేదు. ఏం యాదవ సామాజిక వర్గం అంటే అంత లోకుగా కనపడుతుందా? అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింటారు, ఎందుకంటే ఆ ఓట్లు కావాలంటే యాదవుల ఓట్లు మీకు అవసరం లేదా? సో సీదిరి అప్పలరాజు ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి మనిషిని పంపించి 1,00,000 రూపాయలకు, అంటే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క ప్రాణం విలువ 1,00,000 రూపాయలకు వెలకట్టినటువంటి ఈ దుర్మార్గులు వీళ్ళు ఈ తులసి చందుకు కానీ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ కనపడరా? వాళ్ళ మీద వీడియోలు చేయరా? పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కనుక ఇదే కనుక ఎవరైనా జనసేన నాయకుడు కావచ్చు, తెలుగుదేశం నాయకుడు కావచ్చు, వాళ్ళ కుమారుడు లేకపోతే వాళ్ళ కుమార్తె కనుక ఈ యాక్సిడెంట్ కనుక చేసి ఉంటే
జగన్మోహన్ రెడ్డి అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని మరి కుల రాజకీయాలు చేసేవాడు. పలాసలో తిష్ట వేసుకుని మరి కుల రాజకీయాలు చేసేవాడు. ఈ పార్టీకి ఆర్థిక సహాయం అందించేవారు. రాష్ట్రం మొత్తం రచ్చరచ్చ చేసేవాళ్ళు. సాక్షి పేపర్లో ఇంతంత పొడుగు హెడ్డింగులు పెట్టి యాదవ సామాజిక వర్గం మీద కమ్మ వల్ల దాడి అని చెప్పి రాయిపించేవాడు కదా. మరి ఎందుకు మీకు కనపడడం లేదా? అదేమైనా రాజకీయ కుట్రలో భాగంగా చేయించిందా? కాదే, తానే వెళ్ళి గుద్దేశాడని కుర్రాడే పోయి లొంగిపోయి అరెస్ట్ చేసి ఉంటే అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ఆదుకోకపోగా వెటకారం అంటే 18 సంవత్సరాలు గుద్దితే తప్పేంది అన్నట్లు మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తుకు రావడం లేదా? ఈ పెద్ద ఇది చూడండి, తులసి చందుపై దాడి జర్నలిజంపై దాడి అంట. ఎవరు చెప్పిందంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడంట. ఇంకా నయము భరతమాత మీద దాడి, ఇంకా పెద్ద మాటలు మాట్లాడలేదు. తులసి చందు మీద ఎవరైనా దాడి చేస్తే అంటే ఎవరు దాడి చేయలే, ఈమె ఊర్లో వాళ్ళందరి మీద దాడి చేస్తూ ఉంటుంది. అదేందో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఈ వార్త పనికొస్తుంది అని చెప్తే అక్కడ ఈ జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి రాబందులంతా వాలిపోయి ఆ వార్తలు వండి వార్చి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వార్తలు రాయడానికి ప్రయత్నిస్తారు, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో అదే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో మీకు ఆ రౌడీ షీటర్ గురించి వీడియోలు చేయడానికి మాట్లాడడానికి మీకు సమయం ఉంది. కానీ ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే కనీసము ఎలాగూ వాళ్ళు ఎలాగూ వీడియోలు కూడా చేయడం లేదు. సాక్షి పేపర్లో ఆ రోజు వచ్చింది న్యూస్, అంతే మాట్లాడి వెళ్ళినాడంతే. సో వాళ్ళని ఆదుకోవాలని కానీ ఆ ₹1,00,000 ఇచ్చి అది కూడా ఆమెను వాళ్ళ ఇంట్లో పనిచేయమని చెప్తాడంట ఈ సిదిరి అప్పలరాజు. ఎంత అహంకారము, ఎంత కండకావరం లేకపోతే ఒక వ్యక్తి ప్రాణాల ఖరీదు ₹1,00,000 కడతారా? సో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క ప్రాణం విలువ ₹1,00,000. అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ ప్రాణం విలువ ₹20 లక్షల. సమాజం ఎటుపోతుంది అసలు? శవ రాజకీయాలు వీళ్ళు చేస్తారని వినడమే కానీ ఇలాంటివి చూస్తే కనుక వీళ్ళు పార్టీ పెట్టిందే శవ రాజకీయాలు చేయడానికని ఇట్టే అర్థమవుతుంది. సో వీళ్ళకు అనుకూలమైనటువంటి శవానికి ఒక రేటు, వీళ్ళకు ప్రతికూలంగా ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తి చనిపోతే వాళ్ళ ప్రాణం విలువ ఒక రేటా? సో ఇలాంటివి కనపడవు వీళ్ళకు. హైదరాబాద్లో కూర్చున్నటువంటి జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో, ఆడెవడో ఒకడున్నాడు ఏదో పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని ఏదో చెప్తా తిరుగుతున్నాడు. ఆయనకి కేవలము పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వార్తలు మాత్రమే కంటికి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అయ్యేటువంటి వార్తలు ఆయన కంటికి కనబడదు, ఎందుకంటే వాళ్ళ యజమాని కాబట్టి. సో డబ్బులు వస్తాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేస్తే చూస్తారు కానీ సిదిరి అప్పలరాజు మీద వీడియో చేస్తే ఎవరు చూడరు కాబట్టి ఆ విషయాన్ని అలాగే చంపేశారు. సో నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడైనా కనీసము మీరు లైక్ కొట్టి దీన్ని షేర్ చేయండి. సో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణం విలువ ₹1,00,000, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి విలువ 20 లక్షల. నాయకుల్ని పంపించి చెక్కు కూడా పంపిస్తారా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు? తులసి చందు లాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వము కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ ఏ విధంగా ఉంటుందన్నది ఈ ఒక్క చిన్న ఉదాహరణ కోసమే ఆమెను ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. సో ఆమె ఏదో ట్వీట్ పెట్టింది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తున్నాను. సో వీళ్లకు సెలెక్టివ్ టాపిక్స్ మాత్రమే కనబడుతుంది. ఎలాంటి సెలెక్టివ్ టాపిక్స్ అంటే యాంటీ నేషనల్ టాపిక్స్ కావచ్చు, అదేవిధంగా యాంటీ హిందూ టాపిక్స్ కావచ్చు, యాంటీ పవన్ కళ్యాణ్ టాపిక్స్ కావచ్చు. ఎక్కడైనా ఎన్డీఏ పార్టీలు అధికారంలో ఉంటే వాళ్ళకు యాంటీగా ఉండేటువంటి న్యూస్ మాత్రమే వీళ్ళకు కనబడుతుంది. మిగతా న్యూస్లు కనబడదు, వినపడదు. అదేదో సినిమాలో చెప్పినట్లు ఏమో నాకు తెలియదండి, నాకు కనబడడం లేదు, వినపడడం లేదన్నట్లు నటిస్తారు. గుడ్డి వాళ్ళలాగా నటిస్తారు. మిగతా వార్తల విషయంలోనేమో గుడ్డి వాళ్ళలాగా, చెవిటి వాళ్ళలాగా నటిస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి యాంటీ హిందూ, యాంటీ నేషనల్ న్యూస్లు అయితే అక్కడ లేకపోయినా కూడా రంధ్రాన్వేషణ చేసి భూతద్దం పెట్టి వెతుకుతారు. కాబట్టి ఈ యూట్యూబర్ల ముసుగులో ఉన్నటువంటి జర్నలిజం చేస్తున్నటువంటి అందరూ కాదు, ఈ కొంతమంది అందులో ప్రముఖురాలనేటువంటి తులసి చందు లాంటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు ఎందుకు వీడియోలు చేస్తారు, వాళ్ళ యొక్క అజెండా ఏంది, వాళ్ళ జెండా ఏంది అనేది ఈ ఒక్క చిన్న విషయం చాలు. చూసిందంతా అంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసేవన్నీ నిజాలు కాదు, ఇట్లాంటి జర్నలిస్టులు చెప్పేవన్నీ అబద్ధాలని ఒక్కసారి మీకు గుర్తు చేయడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.